అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా 61:7. ఏ స్థలంలో అయితే నీవు అవమానించబడినావో, నిందించబడినావో, ఏ స్థలంలో నీవు అవహేళన చేయబడినావో అదే స్థలంలో రెట్టింపు ఘనతతో నా ప్రభు నీ తలను పైకెత్తబోతున్నారు. నీవు అనుకోవచ్చు, నా నిందను, నా అవమానాన్ని ప్రభు చూడలేదా? ఒకవేళ చూసినా ఎందుకు నా శత్రువు ఇంకా నా మీద అతిశయిస్తున్నాడు అని నువ్వు ఒంటరిగా కన్నీటితో కుమిలిపోతున్నావా? నా ప్రియమైన సహోదరి, సహోదరా, నీ నిందను, నీ అవమానాన్ని, నీ కన్నీటిని పరలోకము లెక్కించినది. త్వరలో నీకు ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. గొప్ప దైవజనుడైనటువంటి చార్లెస్ స్పర్జన్ గారు ఏమన్నారో తెలుసా? అపవాది నీ మీదికి 1 గ్రాము అవమానాన్ని తీసుకొస్తే దేవుడు నీ తల మీదికి టన్ను మహిమను కుమ్మరిస్తాడని. గర్భఫలం లేక అవమానము, నింద అనుభవించినటువంటి హన్నా పరిశుద్ధ స్థలానికి వచ్చి బలిపీఠము మీద కార్చినటువంటి ఆ కన్నీటిని దేవుడు చూసి సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తనిచ్చి 1 దెబ్బతో అన్న యొక్క అవమానాన్ని నాట్యంగా మార్చినాడు. చేయనటువంటి నేరాన్ని బట్టి చెరసాల అనుభవాన్ని అనుభవించినటువంటి యోసేపును ఆ చెరసాల నుంచి ఐగుప్తు సింహాసనానికి ఎక్కించి అతని యొక్క నిందను నాట్యంగా మార్చినాడు. ఇదే అద్భుతము నా ప్రభు నీ జీవితంలో చేయబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.